ఫ్రెండ్స్, జగన్కి భారీ షాక్, బయటపడ్డ భారీ స్కామ్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూ వివాదాలు అలాగే కేసులు చుట్టుముడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ముందు దోషిగా నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అనేక వ్యూహాలు రాజిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్స్ను జగన్మోహన్ రెడ్డి దొంగిలించాడని ఆరోపణలు చేసింది టీడీపీ. ఆ తర్వాత ఏపీలో ఉన్న రుషికొండ భవనాలపై కూడా దుష్ప్రచారం చేస్తుంది. ఎల్లో మీడియా రుషికొండపై లగ్జరీ గదులను జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం నిర్మించాడని, ఏకంగా ఆ భవనాల కోసం 450 కోట్లు జగన్ ఖర్చు చేశాడని టీడీపీ చెబుతోంది. అయితే ఈ రెండు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో అంశం తెరపైకి వచ్చింది. అదే గనుల శాఖలో జరిగిన పెద్ద స్కామ్. గనుల శాఖలో గ్యారంటీలు ఉంటాయి. ఆ గ్యారంటీలు ఇండియన్ బ్యాంకుల ద్వారా చేయాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విదేశీ బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ గనుల శాఖలో టెండర్లు దాదాపు వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలకు, వారి స్నేహితులకు దక్కాయట. అయితే ఆ టెండర్లు వేసేటప్పుడు ఇండియన్ బ్యాంకులు కాకుండా వెస్టిండీస్ దేశానికి చెందిన బ్యాంకులను పొందుపరిచారట. కాంట్రాక్టర్లు వెస్టిండీస్ దేశానికి చెందిన యూరో ఎగ్జామ్ బ్యాంకుకు సంబంధించిన గ్యారంటీలను మాత్రమే టెండర్ వేసిన వారు సమర్పించారట. అందులో గనుల శాఖ పిలిచిన సీనియర్ ఏజ్ వసూలుకు సంబంధించి 6 టెండర్లకు దాదాపు 80 కోట్లు ఈ బ్యాంకుకు చెందినవే. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.